హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ పిల్ల వ్లాగ్స్. ఈరోజు వచ్చేసైతే మా స్టైల్లో గోంగూర పచ్చిమిరపకాయ పచ్చడి అనమాట. అది కూడా నిల్వ పచ్చడి, చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా, అంటే మా పాప అయితే హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తున్నావు లక్కీ? ఏం చేస్తున్నావు? ఎల్లిపాయలు తీస్తున్నావా? దేనికోసం? అవి ఎల్లిపాయలా? ఏమంటారు వాటిని? ఎందులో వేస్తావు అవి? ఎల్లేస్తావు? గోంగూర పచ్చళ్ళు వేస్తావా? వెయ్యి. నువ్వు గిల్లిన ఎల్లిపాయలన్నీ ఎక్కడ పెట్టినావు? ఇదిగో అదనమాట. నేను మా పాప అయితే గోంగూర కోసం వెల్లుల్లి అయితే ఈ విధంగా తీస్తున్నాం అనమాట, నీట్గా పొట్టు లేకుండా. ఈమెకైతే మొత్తం పొట్టని తింటి నిండా చేస్తుందని చెప్పి ఒక కళాయిలో అయితే వేసి ఇచ్చాను. ఎలా గిల్లుతుంది చూడండి. హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ అను. వీటిని ఏమంటారు లక్కీ? ఏమంటారు? గార్లిక్. గోంగూర పచ్చడి పెడతావా ఇప్పుడు నువ్వు? ఏం చేసినావు? పచ్చిమిరపకాయలు తీసినావా మరి? ఎట్లా తీసినావు? ఎట్లా? ఇది చూడు, ఎట్లా తీసినావు చెప్పవా? ఇట్లా తీసినావా? అవునా? మరి కడిగినవా అన్నీ? ఇదనమాట గోంగూర అయితే. ఈ గోంగూరని తెల్ల గోంగూర అంటారండి. ఆకులైతే ఈ విధంగా వస్తాయన్నమాట తెల్ల గోంగూరకి. ఈ ఆకులు కొన్ని ఎర్ర గోంగూర అయితే కొంచెం టేస్ట్ ఉండదు అని చెప్పేసి నిల్వ పచ్చడికి ఈ తెల్ల గోంగూరని ఈ విధంగా ఆకులు ఉంటాయి. వాటిని అయితే మనము కొంచెం చిన్నగా, అంటే మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం కడిగేసి ఆరబెట్టేశాను. నైట్ ఆరబెట్టేసాను అనమాట. ఇప్పుడు కొంచెం లైట్గా తడి ఉంది, అది కూడా తడంతా పోయిన తర్వాత చేస్తాను పచ్చడి. దానికి పచ్చిమిరపకాయలు ఇవైతే ఆల్మోస్ట్ చెట్లకు తెంపుకొచ్చాను. ఆ చెట్లు కూడా ఈ విధంగా ఉన్నాయి, వీడియో అయితే పెడతాను. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా నేనైతే మొత్తం కడిగేసి పెట్టాను అనమాట. ఇవి కూడా మనకి ఆరాలి, వాటర్ అనేవి ఉండకుండా. ఒక 1/2 kgకి తక్కువ తీసుకున్నాను. ఈ మ్యాషర్ని అయితే తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చిని అయితే హాఫ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలా చేయకు తల్లి, ఇందులో పెట్టేసి ఇందులో అయితే ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకున్నాము. ఎందుకంటే అవి మ్యాష్ అవ్వాలి కాబట్టి. మనం మిక్సీ అయినా కానీ పట్టి వేసుకోవచ్చు, కానీ మిక్సీ పడితే ఏంటంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు అనమాట. కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ కటింగ్ అనేది మనకి వేసుకుంటే ఇప్పుడు అంత టేస్ట్ అనిపించట్లేదు. అంటే ఎక్కువ రోజులు ఉంటే అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో అందుకని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. కందల్లో పడుతుంది, వద్దు తల్లి, వద్దు. వేస్తున్నావా నువ్వు కూడా? పిల్లలైతే ఇలా కొంచెం పెద్దవాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. అన్నీ నేర్పించేస్తూ ఉండాలి. ఒక్కటైనా కానీ మనం లేనప్పుడు ఏదైనా కానీ చేసుకునేంత వీలు ఉండాలన్నమాట పిల్లలకి. ఇలా పచ్చిమిర్చి కడిగిన తర్వాత కొంచెం ఆరబుచ్చుకున్నాను. వద్దు 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 తల్లి, మమ్మ కదా, కొద్దిసేపు ఆగు. ఇలా క్లోజ్ చేసేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే చేద్దాము. ఆగుతల్లి, ఇప్పుడే వద్దు. ఇలా చూసారు కదా, ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా సరిపోతుంది, మరీ మెత్తగా ఉండొద్దు. సారీ, ఫైన్ పేస్ట్ లా అనొద్దని మర్చిపోయాను. ఫైన్ పేస్ట్ అయితే కాదు, ఈ విధంగా అయితే కచ్చాపచ్చాగా చేసేసుకోవాలి. మరీ మిక్సీలో వేసుకుంటే ఇలా రాదు, మెత్తగా వస్తుంది. కాబట్టి మిక్సీలో కాకుండా ఇలా వేసేసుకొని మొత్తం చేసుకోవాలన్నమాట.
అబ్బా రావట్లేదా? అయితే కళాయి పెట్టేసి దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీనికైతే కొంచెం మరింత ఆయిలే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మనకు కొంచెం ఫ్రై అవ్వాలి అండ్ గోంగూర కూడా కదా. కొంచెం ఆయిల్ అయితే ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేసిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇలా జీలకర్ర కూడా వేసుకుందామండి. జీలకర్ర అయితే బాగా నలిపేసి వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నేను జీలకర్ర వేసాను, అది స్కిప్ అయిందనమాట. సో జీలకర్రని కూడా మనం ఏ విధంగా వేసుకోవాలంటే ఈ జీలకర్రని తీసుకొని ఇలా బాగా నలుపుతూ వేసుకోవాలన్నమాట. నలుపుతూ వేస్తేనే జీలకర్ర టేస్ట్ అయితే ఉంటుంది మనకి. అంటే జీలకర్ర ఎందుకంటే డైజెషన్ కూడా ఎక్కువగా అవుతుంది కాబట్టి వేసుకోవాలి. ఇలా మనం మొత్తం ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత చూద్దామండి. ఇలా కొంచెం వేగాక ఇందులో మనకి ఎల్లిపాయలు ఉంటాయి కదా, పొట్టు తీసుకున్న వెల్లిపాయలు అన్నమాట. లైటింగ్కి సరిగ్గా కనిపించట్లేదు. ఎల్లిపాయలండి, ఎల్లిపాయలను అయితే పొట్టు తీసుకున్నవి వేసుకున్నాను. తీసుకోండి, ఇది మనకి బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి పచ్చట్లో ఎల్లిపాయలు తినే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళైతే బాగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇలా తినొచ్చు, టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వేసుకుంటాము. నేనైతే బాగా తింటానన్నమాట ఎల్లిపాయలు. ఒంటికి చలవ చేస్తుంది, సో అందుకని చెప్పేసి తినొచ్చు. నెక్స్ట్ అయితే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెమే, ఎక్కువగా వేసుకోకూడదు, 1 టీ స్పూన్ అంతా. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందన్నమాట రెసిపీ అయితే. మీకు ఒకసారి టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తినేంత టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత ఇది వెల్లుల్లిని మనం ఈ విధంగా ఎలా అంటే ఒక పప్పు గుత్తితోటి, నేనైతే పప్పు గుత్తితోటి అయితే కొట్టేస్తాను ఎల్లిపాయలు ఈ విధంగా అనమాట. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 గడ్డలకు ఎక్కువ వేసుకున్నాను అనమాట. పెద్దగా ఉంటాయి కదా వెల్లుల్లి గడ్డలు, అవి వేసుకున్నాను. ఎందుకంటే మనం వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది పచ్చడికి, అందుకని చెప్పేసి వేసుకున్నాను. దీన్ని కూడా మనం ఒక 2 మినిట్స్ కలిపేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. అది కూడా నేను చూపిస్తాను. ఇందులోకి ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. మనకేంటంటే పసుపు కొట్టించిన పసుపు అయితే కొంచెం తక్కువ పడుతుంది, అలా అని చెప్పేసి రెడీమేడ్ది తీసుకొస్తే కొంచెం ఎక్కువగానే పడుతుంది. పసుపు అయితే వేసుకొని ఒక 1 మినిట్ అయితే మగ్గించుకుందాము. వెల్లుల్లి అయితే ఈ విధంగా మొత్తం అయితే మగ్గకూడదండి, మొత్తం మగ్గితే టేస్ట్ అయితే ఉండదన్నమాట. సో వెల్లుల్లి అయితే ఒక 20% మగ్గితే సరిపోతుంది, కరకరలు ఆడుతుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో గోంగూర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత దీని మీద అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి, ఎందుకంటే మనకు గోంగూర అయితే మగ్గడానికి అనమాట. ఇప్పుడే వేసుకోవాలి, కర్రీకి సరిపడా. గోంగూర మనకు పుల్లగా ఉంటుంది కదా, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. దీన్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మనం మూత అయితే పెట్టుకుందాము.
చాలా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ కర్రీ అయితే. అంటే ఈ పచ్చడి నిల్వ అయితే 15 డేస్ వరకు, 15 డేస్ కాదండి 1 మంత్ వరకు కూడా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా కానీ ఉంటుంది, టేస్ట్ పోకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద అయితే నేను ఒక మూత పెట్టేస్తాను. ఇలా అయితే ఒక మూత అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చాలా లో ఫ్లేమ్లో, చూసారు కదా నేను చిన్న స్టవ్ మీద ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడు ఏ విధంగా అయిందో చూసారు కదా. ఇప్పుడైతే మనకి కొంచెం ఫ్రై అయిపోతుంది అన్నమాట. కొంచెం కాదు, చాలా వరకు అయితే మనకి మొత్తం ఈ విధంగా అవుతుంది. అదే మనకి ఎర్ర గోంగూర అనుకోండి, ఎర్ర గోంగూర వచ్చేసి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా మనకు హోటల్ స్టైల్లో గోంగూర పచ్చడి అయితే ఈ విధంగా చేసుకుంటారు. దీంట్లో అయితే ఫైనల్ టచ్ అయితే ఇవే మెయిన్ అనమాట. ఇవి వేస్తేనే పచ్చడి టేస్ట్ అయితే ఉంటుంది. ఇదైతే మీకు జీలకర్ర మెంతుల పొడి అండి. మనకు టేస్ట్కి తగ్గట్టుగా, క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఊరికే ఎక్కువగా వేస్తే చేదు వచ్చేస్తుంది అనమాట. నేనైతే జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, మెంతులు తక్కువగా వేసుకున్నాను, అందుకే అంత పేస్ట్ వేసుకున్నాను, అంటే అంత పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, ఇవి వేసుకొని కలిపేసుకుందాము. ఇది వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే పౌడర్ అనేది మొత్తం కర్రీకి పట్టాలి కాబట్టి. ఆ గోంగూర ఫ్లేవర్ అయితే తింటూ ఉంటే పుల్ల పుల్లగా టేస్టీగా అనిపిస్తుంది. రెసిపీ అయితే ఇదండి, చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మా తెలంగాణలో అయితే తెల్ల గోంగూర పచ్చడి అంటే ఫేమస్ అనమాట. మస్తు టేస్ట్ ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో ఇప్పుడు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తెలియని వాళ్ళైతే తెల్ల గోంగూర అంటే ఎక్కువ ఫేమస్ అనమాట. ఎర్ర గోంగూర కన్నా తెల్ల గోంగూర అయితే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంచెం వగరుగా ఉంటుంది పచ్చిది తింటే, కానీ ఎర్ర గోంగూర అయితే పుల్లగా ఉంటుందన్నమాట. అవి కూడా గుర్తులు అనమాట, గుర్తు పెట్టుకోవడానికి ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అనే డిఫరెన్స్ కోసం. ఓకేనా. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అయితే అయిపోయింది. ఏ విధంగా ఉంటుందో తిని ఇప్పుడు మీకు చూపిస్తాము. చాలా బాగుంటుంది, ట్రై చేసి చెప్పండి మీరు అనమాట. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. పెట్టుతున్నా, నా పాప అయితే ఫాస్ట్గా అడిగేస్తుంది అనమాట గోంగూర పచ్చడి కాబట్టి. పెట్టుతున్నా, కాలుతో దాగు వేడి వేడి రైస్. కాంబినేషన్లో గోంగూర పచ్చడి అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. పొగలు వెళ్ళిపోతుంది అనమాట, పొగలుగా వస్తుంది. అండ్ టేస్ట్ అయితే అదరహో అండి. మీరైతే వన్స్ ఒకసారి ట్రై చేయండి. అండ్ మనకు టేస్ట్ సాల్ట్ కానీ మిర్చి కానీ సరిపోతాయో లేదో అనుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపించేదంతా వెల్లుల్లి కాదండి, పచ్చిమిర్చి అండ్ వెల్లిపాయలు 2 ఉన్నాయి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. మళ్ళీ కామెంట్ చేయొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వేడివేడి అన్నం ఫస్ట్ ముద్ద పాపకు పెట్టకుండా నేనైతే తినేసి ఇప్పుడు పాపకి పెట్టేసి అడుగుతాను ఏ విధంగా ఉందనేది. కొంచెం స్పైసీ కూడా లేదండి, కారం అయితే సరిపోయిందనమాట. ఇది తినవా మమ్మీ? బాగుందా? టేస్ట్ ఉందా? అంతేనా? తినొచ్చా? అంతేనా? బాగుందా? పుల్లగా ఉందా? అంతేనా? ఇదన్నమాట మా పాప రివ్యూ అయితే. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. చాలా బాగుందండి. ఎండుమిర్చి కూడా తినొచ్చు అనమాట, అంత టేస్ట్ ఉంటుంది దీంట్లో. మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.